హాయ్ అండి. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలండి. అందులో మనం కూడా ఉంటే మేలు కదండి, బెటర్ కదా. ఇప్పుడు ఏమంటే పొద్దున సాయంకాలం పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపం పెడితే ఇంత సాంబ్రాణి అగరబత్తులు వేసుకుంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. మీరు చూడండి ఒకసారి. ఇంకా ఏమీ లేదనుకోండి, దీపం పెట్టే పని లేదనుకోండి, ఎప్పుడో లేస్తాము 9కో 10కో 12కో, ఎప్పుడో లేచి స్నానం చేయకుండానే తినేసి ఎట్లంటే అట్లా ఉంటాం కదండి. అట్లా కాకుండా దీపం అనేది పెట్టుకుంటే ఏం చేస్తామంటే పొద్దున్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని ఆ పాచి పనులన్నీ చేసేసుకొని గుడ్డలు పెట్టుకోకుండా, ఇంట్లో విడిచిన గుడ్డలు పెట్టుకోకుండా ఇంకా స్నానం చేసి దీపం చేసి పెట్టుకుంటాం. అది మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ అండి, ఈవినింగ్ ఏం చేస్తామంటే దీపం పెట్టాలంటే 4 గంటల నుంచి ఆడవాళ్ళకు ఒక పని. ఏం పని అంటారా? మధ్యాహ్నం చేసినవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ సాయంకాలం కసులు ఉడుచుకొని మళ్ళీ సాయంకాలం ఓపిక ఉంటే స్నానం చేసి లేదంటే మొహం కడుక్కొని నీట్గా మొహము కాళ్ళు చేతులని శుభ్రంగా కడుక్కొని ఇల్లు నీట్గా పెట్టుకొని మళ్ళీ సాయంకాలం పొద్దునేసిన ఒత్తుల్లోనే కొంచెం నూనె వేసి దీపం వెలిగించి స్వామివారికి దండం పెట్టుకొని ఒక అగరబత్తి వెలిగించి బయట వాకిట్లోను ఇంటి బయట తులసమ్మి దగ్గర దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఆ స్మెల్ వస్తా అంటే ఇల్లంతా సుగంధ పరిమిదాలు. ఇప్పుడు మల్లెపూల కాలం కాదండి, దేవుడికి కొన్ని మల్లెపూలు పెడితే ఆయన ఆహ్వానిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇల్లంతా పరిశుభ్రంగా సుగంధ పూల వాసన వస్తూ ఉంటుందండి. మల్లెలు ఎంత మంచి వాసన వస్తాయంటే చెప్పక్కర్లేదండి, అంత మంచి వాసన వస్తాయి. అది స్వామివారు స్వీకరిస్తారు, స్వామివారి కోసమే అని నేను అననండి, మన కోసమే అని నేను అనుకుంటా. అప్పుడు ఆ మంచి వాసన స్మెల్ వస్తా అంటే ఇప్పుడు సెంటు కొట్టుకుంటారు ఎందుకండి? మంచి వాసన రావాలా, మంచి స్మెల్ రావాలనే కదా. అదేవిధంగా ఇంట్లో మల్లెలు పెట్టి అత్తరు వేసి స్వామివారికి సుగంధ పరిమితాలు పెడితే సాంబ్రాణి వేసి ధూపం వేస్తే అబ్బా ఇల్లంతా మంచి వైబ్రేషన్ వస్తుందండి. ఆ మంచి స్మెల్కి మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఆ చెడ్డదంతా వెళ్ళిపోయి బాగా హ్యాపీగా ఉంటామండి, చాలా బాగుంటాము. అలా చేసుకుంటే ఏం పోతుందండి, మహా అయితే ఏమి దేవుడికి ఏమి లక్షలు ఖర్చు పెట్టాం కదండి. ఒకంత నూనె వేసి ఒక 2 వత్తులు వేసి దీపం వెలిగిస్తే మన సొమ్ము ఏం పోతుందండి చెప్పండి? మన ఇల్లు శుభ్రం ఉంటుంది, టయానికి పనులు అవుతాయి. అయ్యో దీపం పెట్టాలా అని తొందరగా వంట చేస్తాం, టిఫిన్ చేస్తాం, దేవుని గదంతా క్లీన్ చేసుకుంటాం, పూజ గదంతా క్లీన్ చేసుకుంటాం, దీపం పెట్టేస్తాం, అంతే కదండి. నిజమే కదా. మీరు కూడా అలా చేసి ఎప్పుడైనా పూజ చేస్తే వాళ్ళ ఇంటికి పోండి. పొద్దున కొంతమంది ఇప్పుడంటే లేటుగా లేస్తున్నారులేండి, ఆరోగ్యాలు బాగలేక 5:30 6కంతా ఇంటి ముందర బాగా ముగ్గు వేసి దీపం పెట్టి తులసమ్మ దగ్గర ముగ్గు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి దేవుడు అరుగు మీద ముగ్గులు వేసి దీపం పెట్టి మంచి అగరబత్తులు పెట్టి మల్లెపూలు ఏమన్నా స్వామివారికి పెట్టి, మల్లెపూలు లేదంటే గన్నేరు పూలు పెట్టేవాళ్ళు పూర్వము. ఇట్లా గుండు గన్నేరు పూలు ఉండేవండి, అవి మరి ఇంకా సంపెంగ పువ్వులు అలాంటి పూలు పెట్టేవారండి పూర్వము. ఇంట్లో చెట్లు వేసుకొని రోజు కొనాలంటే కొంచెం ఇబ్బంది కదా. అలాంటి పూలు పెడితే అబ్బా ఇంట్లో అదొక రకమైన అనుభూతి అండి. అది భరిస్తే కానీ తెలియదు, చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే ఏందోలే అనుకుంటారు. చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి అర్థమవుతుందండి. మీరు కూడా చేయండి, చేసే వాళ్ళ ఇంటికి పోండి, చూడండి. అప్పుడు మీకు నచ్చితే గిన మీరు కూడా చేయండి, చేసి చూడండి. నా ఛానల్ అందరూ చూస్తున్నారండి, నాకు కామెంట్స్ పెట్టడం లేదు, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూడకోకుండా ఎవరైనా ఉంటే లైక్ చేయకోకుండా ఎవరైనా ఉంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్ నాకెంతో వాల్యూ ఇవ్వండి. మీరు ఏమన్నా తప్పున్నా చెప్పండి, ఒప్పున్నా చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటా. మీరు ఏమనుకోకుండా నా కామెంట్లో చెప్పండి మంచా చెడ్డా అని. ఓకే అండి, బాయ్.